జరిగింది. 60 ఓట్ల పైగా మెజారిటీతో టీఎన్టీసీ మిత్రపక్షాలని ఈరోజు గెలిపించినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి, కార్యవర్గ సభ్యుడికి, కమిటీ నెంబర్కి, అదేవిధంగా మాకు సహాయ సహకారాలు ఇచ్చిన పెద్దలు, చిన్నలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాధ్యత మరింత పెరిగింది. మళ్ళా ఒకసారి రికగ్నైజ్డ్ ఉన్న వారిని రెండోసారి గెలవటం అనేది చాలా అరుదు ఈ ఇండస్ట్రీలో. అటువంటిది మాపై ఉంచిన నమ్మకం, దాన్ని ఒమ్ము చేయకుండా యావత్ కార్మికుల ఆశయాలకు తగ్గట్టుగా, వారి కోరికలకు తగ్గట్టుగా రాబోయే 14వ వేతన ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద మరింత బాధ్యత పెంచినటువంటి కార్మికులకి, అదేవిధంగా ఎన్నికలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ కంపెనీలో పనిచేసేటటువంటి 1253 మంది కార్మికులకి, 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి బాధ్యతతో జవాబుదారీతనంతో మా యూనియన్ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంచిని గుర్తించి మళ్లీ గెలిపించినటువంటి కార్మిక సోదరులకి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఐటీసీ లిమిటెడ్ కంపెనీలో జరిగినటువంటి యూనియన్ ఎన్నికల్లో ఇప్పుడు మీకు ఏ యూనియన్కి ఎంత ఓటింగ్ వచ్చిందనేది మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్, భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ E229, వారికి 480 ఓట్లు వచ్చాయండి. అలాగే నంబర్ 2 భద్రాచలం పేపర్ బోర్డ్స్ మజ్దూర్ సంఘ్, వారికి రిజిస్ట్రేషన్ నంబర్ E693, వారికి 21 ఓట్స్ పోలయ్యాయండి. అలాగే ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ E232, వారికి 420 ఓట్లు పోలైనాయండి. 4th వన్ ఐటీసీ పిఎస్పిడి శ్రామిక శక్తి ఎంప్లాయీస్ అండ్ బదిలీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ A/208, వారికి 310 ఓట్లు పోలయ్యాయండి. లాస్ట్ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ E2490, వారికి 18 ఓట్లు పోలయ్యాయి, 3 ఇన్వాలిడ్ అయ్యాయండి. మొత్తం 1253 ఓట్లకు 1252 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 మాత్రమే ఇన్వాలిడ్, మిగతా అన్ని మీరు ఇప్పుడు నేను చెప్పిన అంకెలన్నీ కూడా. దీంట్లో హైయెస్ట్ వచ్చినటువంటి యూనియన్ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్ E229, వారికి కంగ్రాచులేషన్.